మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లలో సిట్ సోదాలు చేపట్టింది. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో ఎంపీ ఇంట్లో అధికారులు సోదాలు చేపట్టారు. బెంగళూరులోని నివాసాల్లో కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏపీ మద్యం కేసులో సిట్ ఈ సోదాలు చేపట్టింది. ఎల్ఆర్ కంపెనీకి లిక్కర్ ముడుపులు అందాయనే ఆరోపణలపై మిథున్ రెడ్డి ఇళ్లలో డాక్యుమెంట్లను సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన ఇళ్లలో సిట్ సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి సోదాలు ఏ ప్రాంతాల్లో జరుగుతున్నాయి? అప్డేట్స్ ఏంటి? తిరుపతి, హైదరాబాద్, బెంగళూరు మొత్తం 3 నివాసాల్లో కూడా మిథున్ రెడ్డి ఇల్లు అట్లాగే కార్యాలయాల్లో కూడా ఏకకాలంలోని సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మిథున్ రెడ్డి ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసులోని A4 నిందితుడిగా ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు ఏదైతే ఇతర నిందితులకు సంబంధించిన కార్యాలయాలలో సిట్ సోదాలు నిర్వహించడం చూసాము. అయితే ప్రస్తుతం రాజంపేట ఎంపీగా ఉన్న వ్యక్తి, దాంతో పాటు ఈ కేసులోని కీలకంగా ఉన్న వ్యక్తికి సంబంధించి ఇళ్లలోని దాంతో పాటు కార్యాలయాల్లోని సోదాలు నిర్వహించడం ఫస్ట్ టైం గా మనం చూస్తున్నాము. ప్రస్తుతం మిథున్ రెడ్డి బెయిల్ మీద బయట ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో వరుసగా ఏసీపీ కోర్టులోని మిథున్ రెడ్డి పిటిషన్లు వేస్తున్నారు. ఒకటి, తనకు తన పాస్పోర్ట్ ఇప్పించడం, దాంతో పాటు తనకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా 2 పిటిషన్లు ఇప్పటికే ఏసీపీ కోర్టులో మిథున్ రెడ్డి వేశారు. మరోపక్క సిట్ కూడా మిథున్ రెడ్డికి సంబంధించిన ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. అయితే ఛార్జ్ షీట్లు దాఖలు చేసే ముందు పూర్తి స్థాయిలో ఈ కేసులో మరింతగా లోతైన విచారణ చేయాలని కూడా సిట్ భావిస్తుంది. ప్రధానంగా మిథున్ రెడ్డి పాత్రకు సంబంధించి లోతైన విచారణ చేపట్టడం, దాంతో పాటు గతంలోని సిట్ సేకరించిన ఆధారాలు ఏదైతే ఉందో లిక్కర్ స్కామ్ కు సంబంధించి ముడుపులను మిథున్ రెడ్డి తన సొంత కంపెనీలో ఎల్ఆర్ లాంటి కంపెనీల్లోకి పెట్టుబడి రూపంలో మళ్లించారంటూ కూడా సిట్ ఆధారాలు సేకరించింది. అయితే దీనికి సంబంధించిన పేపర్ డాక్యుమెంట్స్ కు సంబంధించి మరింతగా ఆధారాలతో కూడిన అంశాలను ప్రస్తుతం ఛార్జ్ షీట్ లో దాఖలు చేయాలంటే పూర్తి స్థాయిలో తనిఖీలు చేయాలనే దానిపై కూడా సిట్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం నుంచి ఏకకాలంలో సిట్ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్ మొత్తం 3 ప్రాంతాల్లోని 3 బృందాలకు సంబంధించిన సిట్ అధికారులు రంగంలోకి దిగి ప్రస్తుతం తనిఖీలు కొనసాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా 2019, 2024 మధ్య మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీల్లో ఏ రూపంలో పెట్టుబడులు వచ్చాయి, దానికి సంబంధించిన అంశాలు, దానికి సంబంధించిన వాణిజ్య పన్నులు, దాంతో పాటు ఐటీ పన్నులు, ఇతర అంశాలన్నీ కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని కూడా ప్రస్తుతం సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రధానంగా మిథున్ రెడ్డికి సంబంధించిన అకౌంటెంట్ కావచ్చు, దాంతో పాటు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళందరితో కూడా సిట్ అధికారులు మాట్లాడుతున్నారు. ప్రతి డాక్యుమెంట్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏదైతే మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీల్లోని పెట్టుబడుల రూపంలో ఎలా వచ్చాయి, ఎందుకంటే ఏదైతే కంపెనీలకు సంబంధించి హఠాత్తుగా భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలోని ఆ కంపెనీలకు సంబంధించి పెట్టుబడులు ఎలా వచ్చాయి, ఏ రూపంలో వచ్చాయి, ఎందుకంటే మొత్తం లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనం చూసినట్టయితే చాలా మొత్తంలోని ముడుపులను షెల్ కంపెనీల రూపంలో డబ్బులు మలిచారు. షెల్ కంపెనీల నుంచి నేరుగా సొంత కంపెనీల్లోకి డబ్బులను పక్కదారి పట్టించారు. అంటే మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి ఒకవేళ మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీల్లోని భారీ మొత్తంలో డబ్బులు వస్తే కనుక అవి ఇతర షెల్ కంపెనీల నుంచి వస్తే ఆ కంపెనీలకు సంబంధించిన పెట్టుబడులు మొత్తం ఈ లింక్ మొత్తం డేటా తీసినట్టయితే మరిన్ని ఆధారాలు సేకరించినట్లుగా సిట్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తిరుపతిలోని మిథున్ రెడ్డి ఇల్లు, దాంతో పాటు బెంగళూరులోని మిథున్ రెడ్డికి సంబంధించిన కార్యాలయం, హైదరాబాద్ లోని మిథున్ రెడ్డికి సంబంధించిన 2 కార్యాలయాలు ఆయన నివాసంలో మాత్రం ఏకకాలంలో సిట్ అధికారులకు సంబంధించి మాత్రం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీలు కొనసాగించిన తర్వాత కీలక ఆధారాలు సేకరించిన సిట్ అధికారులు మిథున్ రెడ్డికి సంబంధించిన ఛార్జ్ షీట్ ను ప్రస్తుతం ఏసీపీ కోర్టులో దాఖలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అందులో భాగంగానే ప్రస్తుతం రంగంలోకి సిట్ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. మొత్తం చూసినట్టయితే మిథున్ రెడ్డి ప్రస్తుతం ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్నాడు. ప్రధానంగా ముడుపులు సొమ్మును, లిక్కర్ స్కామ్ ముడుపుడు సొమ్ములను ఈ సొంత కంపెనీలకు మళ్లించినట్లుగా సిట్ గుర్తించింది. దాంతో పాటు ఈ లిక్కర్ స్కామ్ ఏ విధంగా జరిగిందో దాని మొత్తానికి సంబంధించిన మాస్టర్ బ్రెయిన్ గా మిథున్ రెడ్డి వ్యవహరించారంటూ కూడా సిట్ ఇప్పటికే
ఆధారాలు సేకరించింది. ఈ నేపథ్యంలో ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డి ఇటీవలే బెయిల్ మీద బయటకు రిలీజ్ అయ్యారు, కొన్ని షరతులతో కూడిన బెయిల్. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డికి సంబంధించి ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ ను సిట్ అధికారులు దాఖలు చేయలేదు. మరోపక్క మిథున్ రెడ్డికి బెయిల్ ఇవ్వడంపై ఇప్పటికే హైకోర్టులోని సిట్ ఒక పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఏదైతే మిథున్ రెడ్డికి సంబంధించిన ఏసీపీ కోర్టు ఇచ్చిన బెయిల్ ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన విచారణ కూడా పెండింగ్ లో ఉంది. మరోపక్క మిథున్ రెడ్డి కూడా వరుసగా ఏసీపీ కోర్టులోని ఒక వరుస పిటిషన్లు వేస్తున్నారు. తనకు పాస్పోర్ట్ కావాలని, విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని. ఈ రెండు వరుసగా పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో సిట్ ఈ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి పాత్రకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించేందుకు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇటు హైదరాబాదు, తిరుపతి, బెంగళూరులోని మిథున్ రెడ్డి కార్యాలయాలు, దాంతో పాటు నివాసాల్లో వరుసగా సోదాలు మాత్రం కొనసాగుతున్నాయి. దేవి, కేసు గాలిబ్ అయితే ఓన్లీ మిథున్ రెడ్డికి సంబంధించిన ఇళ్లలోనే సోదాలు జరుగుతున్నాయా, లేక ఆయన బినామీ అలాగే బంధువుల ఇళ్లలో కూడా సోదాలు ఏమైనా జరుగుతున్నాయా? మరి ఉదయం నుంచి కూడా 3 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఏమైనా ఆధారాలు లభ్యమయ్యాయా సిట్ అధికారులకి? సిట్ మాత్రం చాలా గోప్యంగానే తనిఖీలు కొనసాగిస్తుంది. ఎందుకంటే లోపల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అంశాలు ఎక్కడ బహిర్గతం అవట్లేదు. అయితే మనకున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం మిథున్ రెడ్డికి సంబంధించిన నివాసం, ఆయన కార్యాలయాల మీదే సిట్ ఫోకస్ పెట్టింది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. తనిఖీల తర్వాత ఆయన సొంత కంపెనీలు, ఆయన కంపెనీలకు సంబంధించి భారీ మొత్తంలోని ముడుపులు తరలించినట్లుగా గుర్తిస్తే దానికి సంబంధించిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు, ఆయన బంధువులకు సంబంధించిన సన్నిహితులకు సంబంధించిన నివాసాల్లో కూడా తనిఖీలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే 2019-24 మధ్య ముడుపులను భారీ మొత్తంలోని షెల్ కంపెనీల ద్వారా సొంత కంపెనీలకు మళ్లించినట్లుగా సిట్ గుర్తించింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది. ఎందుకంటే ఈ కేసులో రాజకేశ్ రెడ్డి కావచ్చు, దాంతో పాటు మిగతా నిందితులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళ కంపెనీలో నివాసాలు కూడా తనిఖీలు చేసిన సిట్ అధికారులు ఈ విధంగానే ఆధారాలు సేకరించారు. దానికి అనుగుణంగానే మిథున్ రెడ్డి కూడా వ్యవహరించినట్లుగా సిట్ భావిస్తుంది. అందులో భాగంగానే దానికి సంబంధించి కూడా విచారణ తనిఖీలు మాత్రం కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా ఈ తనిఖీల్లో గనక షెల్ కంపెనీల ద్వారా తన సొంత కంపెనీలకు డబ్బులు మళ్లించినట్లుగా సిట్ గుర్తిస్తే గనక ఆ తర్వాత ఆ షెల్ కంపెనీలు ఏ రూపంలోని స్థాపించారు, ఆ షెల్ కంపెనీలకు సంబంధించిన డబ్బులు ఎలా వచ్చాయి, ఒకవేళ లిక్కర్ స్కామ్లకు సంబంధించిన డబ్బులు వస్తే గనక ఖచ్చితంగా మరిన్ని ఆధారాలు ఈ కేసులోని A4 నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డికి సంబంధించి కూడా సేకరించినట్లుగా సిట్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న తనిఖీల్లో గనక పూర్తి స్థాయిలోని ఆధారాలు, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు సిట్ స్వాధీనం చేసుకుంటే గనక రేపు ఛార్జ్ షీట్ దాఖలు చేసే సమయంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మరోపక్క బెయిల్ కూడా మిథున్ రెడ్డికి రద్దు చేసే ఆలోచనలోని సిట్ ఉంది. ఆ రద్దు చేయాలంటే ఖచ్చితంగా మరిన్ని ఆధారాలను సేకరించి ప్రస్తుతం హైకోర్టులో వేసిన పిటిషన్ లోని దీన్ని పొందుపరిస్తే మాత్రం మరింత ఉచ్చుల్లోని మిథున్ రెడ్డి పడే అవకాశం ఉన్నట్లుగా సిట్ భావిస్తుంది. దానిలో భాగంగానే ప్రస్తుతం మిథున్ రెడ్డికి సంబంధించిన సొంత కంపెనీలు, నివాసాల్లో మాత్రమే సిట్ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.